అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సైకిల్ స్పీడ్ పెంచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలుగు తమ్ముళ్ళు ఎవరికి భయపడబోరని, అడ్డొస్తే తొక్కుకుంటూ వెళతామే తప్ప ఎవరిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఏపీలో అరాచక పాలన పోవాలన్న ఉద్దేశంతోనే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఆయన అన్నారు. 3 పార్టీల అజెండా ఒక్కటేనని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే తమ అజెండా అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సాయం అవసరమని అన్నారు. ఈసారి ఏపీలో 160 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్సభ స్థానాలు గెలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తాము అధికారంలోకి వచ్చాక 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని, ఇంటి వద్దకే తెచ్చి అందిస్తామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పద్మమ్మ గారు, మున్సిపాలిటీ అధ్యక్షురాలు శారదమ్మ గారు, శ్రీమతి పుష్ప, శకుంతలమ్మ, భారతి త్రిలోక్, స్వాతి, తిరుమగల్, సుగుణమ్మ, చంద్రకళ, అలివేలమ్మ, తిరుపతమ్మ, గాయత్రి, సరస్వతమ్మ, సుందరమ్మ. వేదికలో ఎటు చూసినా వెనక, ముందర, చుట్టుపక్కలంతా మహిళలే కనపడుస్తున్నారు. ఇది మహిళా సాధికార కోసం తొలి మెట్టు మాత్రమే. నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోమంటున్నా. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఆడబిడ్డల గురించి మాట్లాడిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మీరే ఆలోచించుకోండి.